ఈ కథనాలతో రేపు మళ్ళీ కలుద్దాం. ఇది శంకర్ అనుకుంటా ఇది అర్థం కాదు. శంకర్ అనుకుంటా ఎక్కడుంది? అలా గ్రూప్లో తీసి పెట్టి చెప్తా. ఒక్క నిమిషం వస్తుంది కదా ఏంటి ఇప్పుడు రేపు క్లోజ్ చేయి. ఫోటో ఏడుంది? దీనికి సంబంధించి వస్తుంది కదా రేపు. సో మిత్రులారా, ఇప్పటివరకు అంటే ఎక్కడ ఆపకుండా అవకాశం ఉంది. న్యూస్ లైన్ తెలుగులో వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ పత్రిక ఏదైతే రాస్తుందో వాస్తవాలను, రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి కుట్రలను బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మన ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మొన్నటిదాకా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు శంకర్ సార్కి. సో మేము ఎంతవరకు ప్రయత్నం చేసేంతవరకు మేము చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అయినప్పటికీ మన ముందుకి రేపు శంకర్ సార్ రేపు మార్నింగ్ వార్తలకు రాబోతున్నారు. సో ఎందుకంటే కొంచెం పరిస్థితి అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేకపోయినప్పటికీ కూడా ఆయనకు రావాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆయన గొంతు, ఆయన స్వరం ఎట్లుంటుందంటే ఆ కంటెంట్ అయితేంది, రాష్ట్ర పాలకులు చేస్తున్న ఈ మోసాలు అయితేంది, వీలైనంత తొందరగా మనం అనుకుంటాం మొక్కై వంగనిది మానై వంగునా అంటే చిన్న ఉన్నప్పుడు ఏదైనా ఉంచాలి, అట్లయితేనే వంగుతుంది. చెట్టును పెట్టినప్పుడు అది గిత్తుతున్న మొక్క పెట్టినప్పుడు అది చిన్న ఉన్నప్పుడు ఇట్లా వస్తే ఏంటంటే అట్లా వంగుతుంది. అది పెద్ద వృక్షంలోకి అయిన తర్వాత మనం ఉంచితే వంగదు. సో సార్ లక్ష్యం కూడా అంతే. ఏదైనా ఫస్ట్ పొరపాటు జరుగుతున్నప్పుడే దాన్ని ఖండించాలి, దాని గురించి వివరించాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి తెలంగాణలో జరుగుతున్న ఈ అరాచకాలని, తెలంగాణలో జరుగుతున్న ఈ పరిపాలకులు చేస్తున్న మోసాలని ఆయన ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో ఉండు. కాబట్టి ఆయన ఉండలేకపోతుండు. ఖచ్చితంగా రేపు మ్యాక్సిమం 50-70% రాబోతుండు. సో ఇప్పటివరకు మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు న్యూస్ లైన్ తెలంగాణ తరపున, న్యూస్ లైన్ తెలుగు తరపున, మా తెలంగాణ పత్రిక తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రేపు ఖచ్చితంగా శంకర్ సార్ రాబోతుండు. అందరూ అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.